పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం 1,32,000 చిల్లరగా బంగారం ధరలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఏడాది చివరి నాటికి 1,50,000కు చేరుతుందా, లేదంటే 2 లక్షల మార్క్ని క్రాస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో చూస్తున్నాము బంగారం ధరలలో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. అంటే 1,33,000కి వెళ్తుంది, మళ్ళీ 32,000 చిల్లరగా కూడా ఉంటుంది. ప్రజెంట్ 22 క్యారెట్ల బంగారానికి ఏ విధంగా ధర ఉంది, 24 క్యారెట్ల బంగారానికి ఏ విధంగా ఉంది? ఇవాళ 22 క్యారెట్ చూసుకుంటే 11,955 రూపీస్ ఉంది. అదే 24 చూసుకుంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ 134, అంటే జిఎస్టీతో కలుపుకొని. సో ఈ బంగారం ధరలు అనేవి అప్ ట్రెండ్ అని నడుస్తున్నాయి. ఎందుకంటే బంగారం ధర అనేది ఒక లెవెల్లో స్టేబుల్గా ఉంది మార్కెట్. సో ఇప్పుడు స్లైట్లీ పెరగడం మొదలైంది. ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఇదే, అంటే నార్మల్గానే పెరిగే ఛాన్సెస్ ఉంది. అబ్నార్మల్గా పెరిగే ఛాన్సెస్ తక్కువ, నార్మల్గా పెరుగుద్ది. మేబీ కొత్త సంవత్సరంలో అయితే బంగారాన్ని కొత్త స్థాయిలోనే చూడగలుగుతాం. ఎందుకంటే ఈ డిసెంబర్ వరకు కొంచెం క్రిస్మస్ లాంటి, న్యూ ఇయర్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సో బంగారం ధర మీద అంత ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా అమెరికా లాంటి దేశాలకి ఇది ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం, ఇంకోటి చాలా దేశాలకి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా బంగారం ధరలు స్లోగా పెరగడానికి ఒక కారణం. అది ఏమీ లేకపోతే స్పీడ్గా పెరిగేది. సో ఇది నామినల్గా ఏదో 100-200 పెరుగుతుంది, మళ్ళీ 50 రూపాయలు తగ్గుతుంది, 100-200 పెరుగుతుంది, మళ్ళీ 50 రూపాయలు తగ్గుతుంది. ఇదంతా ట్రేడింగ్లో వల్ల ఈ మార్పులు, చిన్న మార్పులు జరుగుతున్నాయి. వన్స్ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే అమెరికాకి ఫైనాన్షియల్ ఇయర్ డిసెంబర్ 30 అనేది. మన డిసెంబర్ 30 దాటి జనవరి 6 దాటిపోయిన తర్వాత బంగారం ధరలో మనం చాలా మార్పులు చూడగలుగుతాం. సో మనకి 1,00,000 మార్క్ని క్రాస్ అయిన తర్వాత ఒక్కసారిగా 3,000 పెరిగింది. ఆ తర్వాత కూడా మనం బంగారం ధరలలో అంటే రోజువారీ మార్పులు చూస్తే వేలల్లోనే మనకి మార్పులు అనేవి చూసాము. సో ప్రజెంట్ ఎలా ఉంది మనకి? అంటే వేలల్లోనే ఈ హెచ్చు తగ్గులు అనేవి చూస్తున్నామా, లేదంటే వందలలోకి చేరిందా? ఇప్పుడు ఈరోజు తీసుకుంటే 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగింది. ఇది ఇవాళకి చాలా తక్కువ. అది ఒక 2 రోజుల క్రితం పోతే 700 తేడా ఉంది, ఒక రోజుకు 900 తేడా ఉంది, ఒక రోజు 1200 తేడా ఉంది, ఒక రోజు 200 తేడా ఉంది. సో ఇదంతా కూడా ఈ గత 10 రోజులు బట్టి జరుగుతుంది. సో 11,200, 11,300 నుంచి బంగారం ధర 12,000కి వస్తుంది. అంటే దగ్గరికి ఎంత పెరిగిందో మీరు చూసుకోండి. సో ఈ బంగారం ధరలో ఈ చిన్న మార్పులు ఈ నెలాఖరు వరకు ఉంటాయి, ఇలాగే ఉంటాయి. 100 రూపాయలు పెరగచ్చు, 150 పెరగచ్చు, లేదంటే తగ్గొచ్చు. 100, 150, 200 ఇదే జరుగుతూ ఉంటుంది. సో భారీగా మీరు అన్నట్టు 1,50,000కి 2 లక్షలకి వెళ్ళే అవకాశం అయితే 30 లోపు అయితే లేదు. 2026లో అయితే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అయితే మనకి సాధారణంగా అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే శుభకార్యాలైనా, పండుగలైనా, పెళ్ళిళ్ళైనా, ఇతరత్ర ఏ శుభకార్యాలైనా సరే బంగారం ఎంతో కొంత కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మూడాలు నడుస్తున్న సమయంలో, లేదంటే నాన్ సీజన్లో మనకి బంగారం ధరలు తగ్గొచ్చు అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంటుంది. అట్లా ఏమైనా ఉంటుందా మార్కెట్ మీద? ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? నేను ఒక 20 ఏళ్ళ క్రితానికి వెళ్తే దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అండి. ఇప్పుడు మనం 20 ఏళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఇది గ్లోబల్ కమోడిటీస్. ఎప్పుడైతే గ్లోబల్ కమోడిటీ అయిందో గ్లోబల్కి మూడాలు ఉండవు, కత్తిరలు ఉండవు, మంచి ఉండదు, చెడు ఉండదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొంటారు, లేదంటే లేదు. ఇవే ఉంటాయి ప్రపంచానికి. మనకేంటంటే మనం సనాతన ధర్మం అన్నీ పక్కాగా మన అన్ని ఆచారాలు పాటిస్తాం కాబట్టి ఈ రోజు ఇది చేయకూడదు, ఈ రోజు ఇది చేయాలి, ఈ రోజులు ఇవి కొనకూడదు, ఈ రోజులో కొనాలి అని మనకు కొన్ని పారామీటర్స్ పెద్దవాళ్ళు సెట్ చేశారు కానీ దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ప్రపంచానికి ఆ పారామీటర్స్ లేవు కదా. సో ఆంధ్ర తెలంగాణ దాటితే కర్ణాటక వేరు, ఆంధ్ర తెలంగాణ దాటితే తమిళనాడు వేరు. తమిళనాడుకి అమావాస్య రోజు బంగారం చాలా గట్టిగా కొంటారు, తెలుగు రాష్ట్రాలు బంగారం వైపే చూడరు. సో మన నార్త్ చూసుకుంటే మనకన్నా 15 రోజులు ముందు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కార్తీక మాసం మనకి ఇవాళ వస్తే వాళ్ళకి 15 రోజుల క్రితం వచ్చి ఉంటుంది. శ్రావణ మాసం మనకన్నా 15 రోజులు ముందే ఉంటుంది. సో వాళ్ళ లెక్కలు వేరు, వాళ్ళ పౌర్ణమి లెక్కలు వాళ్ళకుంటాయి, మనకు అమావాస్య లెక్కలు మనకుంటాయి. సో ఇండియా మొత్తం ఒకటే ఉన్నది కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత కెపాసిటీలో మన తెలుగు పీపుల్ ఉన్నారని నేను అనుకోను. ఇండియా యూనిట్గా చూస్తే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, 5%, 10% బంగారాన్ని. ఓవరాల్ గ్లోబల్గా చూసుకుంటే బంగారం ధరలో భారీ మార్పులు రావడానికి ప్రపంచంలో చైనా లాంటి, అమెరికా లాంటి, రష్యా ఇలాంటి చాలా విషయాలు ఇన్వెస్టర్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో వాళ్ళు ఎక్కువ కొంటారు, బ్యాంక్స్ ఎక్కువ కొంటాయి. అయితే మనకి 1,00,000 మార్క్ని క్రాస్ అయిన తర్వాత చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏమన్నారంటే ఇంకా మేము తులం బంగారం తీసుకోలేము, అందని ద్రాక్షలాగా అయిపోయింది అని చెప్పేసి అని అన్నారు. సో కొన్ని నెలలుగా కూడా ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్లో ఏమైనా మార్పు వచ్చిందా? కొనడానికి ముందుకు వస్తున్నారా ఎంతో కొంత?
సో బంగారాన్ని 1,00,000 అయినా కొనటం మానరండి. అది పెద్దలు నేర్పిపోయారు మనకి. సో బంగారాన్ని భూమిని రేట్లు పెరిగినాయని ఆపేస్తారంటే నేనైతే నమ్మను. ఇంకెవరు నమ్మితే ఓకే, దాన్ని నేను కాదన్న కానీ నేనైతే నమ్మను. ఎందుకంటే ఈ రెండు ఎప్రిషియేటెడే కదా. ఇప్పుడు భవిష్యత్తులో స్థలాల రేట్లు పెరిగితేనే ఇల్లు కొనడం మానేస్తారా, స్థలాలు కొనడం మానేస్తారా, వ్యవసాయం చేయడం మానేస్తారా? సో ఎంతో కొంత ఖచ్చితంగా కొనోడు కొంటానే ఉంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ డ్రీమ్స్ కొంచెం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కొంచెం కష్టమైన మాట అయినా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అని నేను మనం ఇప్పుడు వీఆర్ ఆల్సో సేమ్ కదండి. సో మనం అరే అనుకున్నాం కదా కొనలేమేమో ఈ థాట్స్ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఎలా అంటే షాపుల్లో ఇది మన పర్చేస్ ప్లాన్ లాంటివి ఉంటాయి. లేదంటే మనకి గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ అని రకరకాల రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మోడల్స్ ఉంటాయి. ఒకేసారి లంచంగా తెచ్చి కొనాలంటే మిడిల్ క్లాస్ వల్ల కాదు. ఎందుకంటే మనం జమ చేసేలోపే దానికన్నా ముందే అవసరం వచ్చి కూర్చుంటుంది. సో ఈ మంత్లీ సేవింగ్స్ లెక్క మంత్లీ కూడా మనం ఎంతో కొంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయగలిగితే డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో ప్లానింగ్ అనేది ఉంటే ఇట్స్ బెటర్. ఎందుకంటే బంగారం కొనటం మంచి వ్యసనం అని నేను చెప్తాను. ఎందుకంటే దానివల్ల నష్టం అయితే పెద్ద లేదు. భూమిని కొంటే ఎలా ఆలోచిస్తాం, బంగారం కొన్నా అలాగే ఆలోచించాలి. ఎందుకంటే ఈ రెండు కూడా ఎప్రిషియేటెడ్ ఉన్న విషయాలే కాబట్టి నష్టపోయేది ఏముంటుందండి, ఏముండదు. కాకపోతే లాంగ్ టర్మ్ చూసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ వయసు వాళ్ళు 10 సంవత్సరాలు, ఇంకో 15 ఏళ్ళ తర్వాత వాళ్ళ అవసరాలు ఉంటాయి. అప్పుడు కొందామనుకుంటే ఇది అందొచ్చు అందకపోవచ్చు. ఇప్పటి నుంచే మన శక్తి కొలిదే ఎంతో కొంత కొనుక్కుండకపోతే 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే దాన్ని జమ చేసుకుంటే నువ్వు అనుకున్న కళకు దగ్గరగానే ఉంటావు. సో మనం ప్లాన్ చేసుకోవడంలో ఉంటుంది ఎంత ఎలా ఏంటి అనేది. సో బంగారంతో పాటు వెండి ధరలు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వెండి గురించి మనం ఇప్పుడున్న రేట్ ప్రకారం చూస్తే 1,85,000 అండి. సో వెండిని మనం ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. చాలామంది హోప్ పెట్టుకున్నారు పడిపోతుంది అని. నేనైతే చెప్పగలుగుతాను వెండి అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తగ్గే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉన్నాయి. సో వెండి వైపు మనం ఎవరినో కొనుక్కోవాలంటే కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే వెండి వాళ్ళ 1,85,000 ఉంది. నెక్స్ట్ కమింగ్ 2-3 ఇయర్స్లో వెండి చూసుకుంటే మనకున్న మార్కెట్ అనాలిసిస్ ప్రకారం డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని, అంటే 3 lakhs or 4 lakhs అయ్యే ఛాన్సెస్ ఉందనేది మార్కెట్ అంచనా. సో దాన్ని బట్టి అది పెరగడానికి 6 నెలలు పడద్దా, 1 year పడద్దా, 2 years పడద్దా అని కాదు. ఇప్పుడు 1,85,000 2 లక్షలు అవడానికి 1 నెల పట్టచ్చు. అది 2,30,000 అవడానికి ఇంకో 2 నెలలు పట్టచ్చు. అలా పెరగకుండా పోతుంది. ఒక స్థాయి వరకు పెరగడానికి టైం పడద్దాం, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత పెరగడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. వెండికి ఆ విషయంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ పెరిగేది ఏదైనా ఉంటే 10% పెరిగిందంటే 20 రూపీస్ పెరిగిపోతుంది. సో ఓవరాల్గా 40% పెరిగింది అనుకున్నాం. ఆల్మోస్ట్ వెండి ఇప్పుడు 1,80,000 కాస్త 3 లక్షలకి వెళ్ళిపోతుంది. 2 లక్షల చిల్లరకి వెళ్ళిపోతుంది. 2,70,000 2,80,000 వెళ్ళిపోతుంది. సో ఏదన్నా మీరు ప్లాన్ చేసుకుని వెండి అయినా గోల్డ్ అయినా కొనుక్కుంటే మనం కూడా అందరిలాగే హ్యాపీగా ఉండొచ్చు. సో ప్రజెంట్ కస్టమర్ల ఫుట్ఫాల్ ఏ విధంగా ఉంది, అంటే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత వరకు వ్యాపారం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు? బిజినెస్లో మార్కెట్లో వీక్ డేస్ కొన్ని ఉంటాయి. హైదరాబాద్ ఇప్పుడు డ్రై సీజన్ అండి. త్రూఅవుట్ ఇండియా కాదు, త్రూఅవుట్ వరల్డ్ డ్రై సీజన్ అది. ఎందుకు అంటే మార్కెట్ అంతా కూడా స్లోగానే ఉంది యూనివర్సల్గా కూడా. సో ఎక్కడ కొన్ని చోట్ల కొన్ని బెటర్గా అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కొన్ని డ్రై ఉంది. సో దాంట్లో మామూలు బట్టలు కొంటాకే జనం కనపట్ల, రోడ్డు మీద కూరగాయలు కొనే కొట్టు కూడా జనాలు ఉండలేదు. బంగారం కొట్లు జనం ఎందుకు ఉంటారు? సో ఇది సీజన్ అలాంటిది. సో బంగారానికి క్రేజ్ తగ్గడం అనేది ఉండదండి. అది ఇంట్లో పిల్లలు లాంటిదండి బంగారం అనేది. సో బంగారం చూడకుండా ఆడవాళ్ళు ఉండగలుగుతారంటే జరిగే పనే కాదని మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోద్ది బంగారం క్రేజ్ ఉంటుందా తగ్గుద్దా, కొంటారా కొనరా అనేది దానికి. ఎందుకంటే మనం ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా బంగారం కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఆ క్రేజ్ అలాగే ఉంటుంది. కాకపోతే సీజన్లో ఏమవుతాయంటే ఒక సీజన్లో ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క సీజన్లో ఫుట్ఫాల్స్ తక్కువ ఉంటాయి. సో మార్కెట్లోనే ఈవెన్ పెద్ద పెద్ద మాల్సే ఖాళీగా ఉన్నాయి, ప్రొవిజన్ షాపులు ఉన్నాయి, కిరాణా నిత్య సరుకులు అమ్మే మాల్సే ఖాళీగా ఉన్నాయి. అంటే సీజన్ అలాంటిది. సో ఇక్కడ కస్టమర్ ఫుట్ఫాల్స్ తగ్గడం అనేది ఏమి ఉండదండి. ఆన్ ఆఫ్ ఉంటాయి కదా సీజన్లు, అలాగుంటుంది తప్ప బంగారం కొనడం ఆపడం నాకు తెలిసి జరగదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా మనకు 22 క్యారెట్ల బంగారానికి 1,19,000గా ఉంది ధర. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారానికి జీఎస్టీతో కలుపుకొని 1,34,000కు చేరింది అనేది కూడా బంగారం దుకాణాల వ్యాపారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఇయర్ ఎండ్ నాటికి అంటే డిసెంబర్ చివరి నాటికి ఇది ఇంచుమించు ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. 2026లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసుకొని పెట్టుకోవడమే మంచిది అనేది అటు నిపుణులు అదేవిధంగా ఇటు బంగారం దుకాణాల వ్యాపారులు కూడా చెప్తున్నటువంటి మాట. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.